మన దగ్గర ఇప్పుడు విదేశాలకు ఎందుకు వెళ్తున్నారండి? విదేశాలలో విద్య ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా నడుపుతున్నారండి వాళ్ళు. అవును. మన దగ్గర పిల్లలు చదువుకున్న తీరేమిటి, అక్కడ విద్యార్థులు చదువుకున్న తీరేమిటి, అసలు ఈ రెండింటి మధ్యన పోలిక లేదండి. అవును. అంత గొప్పగా వాళ్ళు విద్యాలయాలు నడుపుతున్నారండి. డబ్బులు వసూలు చేస్తున్నారు, కానీ కట్టిన దానికి విలువ లభిస్తోంది పిల్లలకి. వాళ్ళు మాట్లాడే విధానంలో కానీ, పనిచేసే విధానంలో కానీ, పరిశోధన నిర్వహించే విధానంలో కానీ పిల్లలకి చాలా విషయాలు అక్కడ నేర్పిస్తున్నారు. ఇప్పుడు అమెరికాలో అయితే స్కూలు ఎడ్యుకేషన్ అంతా ఫ్రీ అనండి. స్కూల్ ఎడ్యుకేషన్లో ఇప్పుడు మనం ఇంటి పన్ను కడతాం కదా, అందులో నుంచి తీసిన విద్యా సెస్ నుంచే స్కూల్స్ అక్కడ రన్ అవుతున్నాయి. ₹1 మీరు ఫీజు కట్టమని లేదు. కానీ మన దేశంలో కూడా విద్యా సెస్ నుంచే కట్టించుకుంటున్నారు. కానీ ఇక్కడ పరిస్థితులు మీకు తెలియనివి కాదు. అంతే కదండి. ఎందుకంటే ఇక్కడ జవాబుదారీతనం అన్నది చాలా చాలా నిరాశాజనకంగా ఉందండి. మీరు ఈ మధ్యకాలంలో CAG రిపోర్ట్స్ కొన్ని వచ్చాయండి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్స్. ఆ రిపోర్ట్స్ చూస్తే అసలు చాలా భయంకరంగా ఉందండి. కొన్ని 100 కోట్లు ఖర్చు పెడుతున్న శాఖలకి అసలు ఆడిట్ జరగట్లేదండి. ఎవరు జవాబు చెప్పరండి. అలా పెండింగ్లోనే ఉంటాయి ఆడిట్ పారాస్. ఎవరు పట్టించుకోవట్లేదండి. ఇది చాలా తప్పండి. ప్రభుత్వాలు జవాబుదారీగా ఉన్నాను కాబట్టి నాకు సమాజంలో గౌరవం పెరుగుతున్నది అనే భావం రానంతసేపు కూడా వాడెవడు జవాబుదారీగా ఉండడండి.